యాస్ తురగశ్రీరామ్ గారు మళ్ళీ వస్తాను. కీర్తన గారు కొద్దిగా మీ ఫ్రేమ్ కరెక్ట్ లేదు, కొద్దిగా బ్యాక్, కొద్దిగా వెనక్కి. ఎస్ కీర్తన గారు, ఎట్లా అంటే ఆపరేషన్ గరుడ పేరుతోని సిబిఐ అధికారులు అంతర్జాతీయంగా ఉన్నటువంటి డ్రగ్స్ మాఫియాను ఒక్కసారిగా బహిర్గతం చేశారు. ఇందులో కోణాలు విపరీతమైన, అంటే ఇప్పటి వరకు 17 మందిని సస్పెక్ట్ చేస్తున్నట్టు మనకు ప్రాథమికంగా తెలిసినటువంటి, అంటే ఈ కుంభకోణానికి మొత్తం పూర్తిగా పాల్పడినటువంటివి, వాళ్ళ రాజకీయ నేపథ్యాలు ఏంటి, వాళ్ళ సామాజిక నేపథ్యాలు ఏంటి, వాళ్ళ ప్రాంతీయాల నేపథ్యం ఏంటి అనేటటువంటి అంశాలపై సిబిఐ శోధిస్తుంది. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపై? శ్రీశైలం గారు, ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి, ప్రైమ్ లైన్ వీక్షకులకి నా నమస్కారం. రాష్ట్రం ఎటుపోతోంది, నిజంగా అంధకారమయంగా ఉన్న రాష్ట్రానికి ఒక నాయకుడు అనేవాడు ఊరట కల్పిస్తూ నేనున్నా భరోసా కల్పించాలి. కానీ రాను రాను నాయకుడు అంటే అబ్బా ఇలాంటి వ్యక్తినా ఎన్నుకున్నారు ప్రజలు, భస్మాసుర హస్తాన్ని వాళ్ళే ప్రయోగించుకున్న విధంగా ఈ రోజు మనము ఇంత చింతించాల్సి వస్తుంది. ఎలక్షన్ టైంలో కుక్కర్లు, చీరలు, గడియారాలు, స్వీట్ బాక్సులు, బట్టలు ఇవ్వడం చూశాను, కానీ మందు కూడా ఇవ్వడం కూడా మనం వినుంటాం. కానీ మాదక ద్రవ్యాల మయం చేసి యువతను ఆ మత్తులో బానిసల్ని చేసి వీళ్ళు ఎలక్షన్ కి పంపించాలి అనే చీప్ ట్రిక్స్ ఫాలో అవుతున్నారేమో అన్న ఒక చిన్నపాటి ఆందోళన అయితే రాష్ట్ర ప్రజల్లో యావత్ యువతని కన్న తల్లిదండ్రుల్లో ఉంది సార్. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. ఈరోజు నాశనం అయిపోతున్న జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డలో, లేదంటే ఆయన కార్యవర్గంలో ఉన్న బిడ్డలో కాదు సార్. ఎస్పెషల్లీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, వాళ్ళ తరపున యువతే రాష్ట్రానికి సంపద అనుకుంటుంటే గంజాయి పట్టుబడిన రోజే ప్రతిపక్ష నేతలుగా ఉన్న వాళ్ళు ప్రజలు వాపోయారు సార్. ఎక్కడ పట్టుపడ్డా ఏపీనే కేంద్రంగా చూపిస్తున్నాయి చేతులన్నీ, ఇది ఏపీ నుంచే పట్టుబడుతోంది, దొరుకుతోంది, ఏపీలోనే ఇది తయారవుతోంది, అది ప్రతి రాష్ట్రానికి వెళ్తా ఉంది అన్నప్పుడే జాగ్రత్త పడి ఉంటే ఈరోజు ఇంత భారీ మొత్తంలో దొరికేది కాదు, ఇంత దాకా వచ్చేది, మన విశాఖ దాకా వచ్చేది కాదు అని నేను అనుకుంటాను. విశాఖ కేంద్రంగా చేసి నేను రాజధాని చేస్తానంటే పోర్టు కోసం చేస్తున్నానని మేము అందరం అనుకున్నాం సార్. పోర్టు ద్వారా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇలాంటి చిల్లర పనులకు పనికొస్తుంది అని ఆలోచించలేదు నేనైతే. ఎందుకంటే 3 రాజధానులు ఎందుకు ఎత్తుకొని వచ్చాడు, ఈ 3 మొక్కలాట ఎందుకు ఆడుతున్నాడు, టైం పాస్ చేస్తున్నాడు. ఏదైతే అమరావతి మనం ప్రొజెక్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది, అదే నేను 3 మొక్కలాట ఆడితే నా పేరు వస్తుంది అనుకుంటున్నాడేమో. కనీసం 3 మొక్కలన్నా కడతాడా అని ఒక అపోహలు ఉండేదాన్ని. 3 మొక్కలు కట్టడం కోసం కాదు, అక్కడ భూములు కబ్జా చేయడం కోసం అని కొన్ని రోజుల తర్వాత అర్థమైంది. ఇప్పుడు ఏకంగా ఇట్లాంటి చీప్ దందా చేసుకోవడం కోసం, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకోవడం పనికి వస్తుందని ఆలోచిస్తున్నారు. ఎందుకు ఈ మాటలు అనాల్సి వస్తుందంటే, ఎవరైతే ఈ సంధ్య ఆక్వా దానికి ఎవరైతే ఉంటారో కోన వీరభద్రారావు గారు, ఆయన సీనియర్ పొలిటీషియన్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ పార్టీ. సో ఇటువంటి వాళ్ళు లీడ్ చేస్తున్నప్పుడు దీని వెనకాల విజయసాయి రెడ్డి గారి బంధువర్గం కూడా ఉన్నారన్న అనుమానాలు మనం వ్యక్తపరుస్తున్నప్పుడు, సిబిఐ అక్కడ దొరుకుతుంది, ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వెళ్ళినప్పుడు మన ఏపీ పోలీసులు ఎందుకు అంత అతి ఉత్సాహం ప్రదర్శించారనేది కూడా మనకు అర్థం కాదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వచ్చకుండా మన వాళ్ళు ఎందుకు ముందే అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. సజ్జల గారు ప్రెస్ మీట్ ఇంతకు ముందే విన్నాను, చాలా నిసిగ్గుగా టీడీపీ పైన తోయడం కోసము, ఇంకొక పార్టీ పైన తోయడం కోసమే చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. కానీ నిజంగా ఆవేదన అయితే నాకు కనిపించలేదు. యువత ఏమైపోతుంది, ఒక ఈస్ట్ రూపంలో, డ్రై ఈస్ట్ లో ఈ 25 kgs ఆఫ్ కొకైన్ ని కలిపి తీసుకొని 25,000 ప్లీజ్ 25,000 kgs. ఐఎమ్ సారీ, 25,000 kgs కొకైన్ ని తీసుకొని వచ్చి మీరు దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసి లాస్ట్ కి మీరు మళ్ళా స్పాయిల్ చేసేది యువతనే. ఇటువంటి వ్యక్తుల్ని మీరు కనీసం మేము ఒక బాధ్యత కూడా మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేసే సజ్జల గారు బాధ్యత కూడా మాట్లాడుకోకుండా ఒక చిన్నపాటి స్టేట్మెంట్ ఎవరో ఒకరి పైన తోసి వదిలించుకుందామన్న ఇంటెన్షన్ తో మాట్లాడుతున్నారు. ఒక పక్క ఆమె బీజేపీ లీడర్ పైన, ఇంకొక పక్క టీడీపీ క్యాడర్ పైన చీప్ గా మాట్లాడుతున్నారు. ఇదా కావాల్సింది ఒక రాష్ట్రానికి? ఒక రాష్ట్రాన్ని మీరు పరిపాలిస్తున్నప్పుడు మీరు ఎంత బాధ్యతగా మాట్లాడాలి, ఎంత ఆవేదనగా మాట్లాడాలి. ఒక తల్లి తరపున, ఒక తండ్రి తరపున ఆలోచించాలి. ఆ యువత ఆ డ్రగ్స్ కి బానిస అయితే ఏమవుతారు, గంజాయికి బానిస అయితే ఏమవుతారు, దీని నివారణకు మేమేం చర్యలు చేపట్టబోతున్నాం అనే ఒక బాధ్యతగా మాట్లాడాల్సింది. ఎలక్షన్ టైంలో ఇటువంటి చిల్లర కామెంట్లు చేసుకుని టైం వేస్ట్ చేసుకుని 4.5 సంవత్సరం చేసిన పరంపరని ఇప్పుడు మళ్ళీ అడుగు పెడుతున్నారు. అదే భార్గవ్ గారు వాళ్ళ కొడుకు సోషల్ మీడియా ఇన్ఛార్జి, ఆయన కూడా ముందుకు వచ్చి వాళ్ళని ఎంత ప్రెషర్ ఇస్తే వాళ్ళు కూడా ఈ రోజు అలాంటి మాటలే మాట్లాడుతూ సోషల్ మీడియా ద్వారా దుమ్మెత్తిపోస్తున్నారు. రాజకీయాల్లో నిజంగా ఇటువంటి నాయకులు లేకపోవడం నిజంగా అదృష్టంగా భావించుకోవాలి. నెక్స్ట్ టర్మ్ ఎలక్షన్ కానిటువంటి వాళ్ళని పక్కన పెట్టడం మంచిది సార్. నిజంగా ఒక ఆవేదనతో మాట్లాడుతున్నాను. చీప్ లిక్కర్ అందుబాటులోకి వచ్చిన రోజే మేము ఆవేదన వ్యక్తపరిచాం. ఎందుకంటే చాలా మంది మహిళల ఆరోగ్యాలు పాడవుతున్నాయి, వాళ్ళ భర్తల ఆరోగ్యాలు పాడవుతున్నాయి, ఈ చీప్ లిక్కర్ తాగడం వల్ల బిడ్డల ఆరోగ్యాలు పాడవుతున్నాయి. గమనించుకోవాలి అంటే కూడా పట్టించుకోకుండా లివర్ పాడైపోయి ఎంతమంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారో మాకు తెలుసు. గంజాయి విషయంలో ఎంతమంది ఇబ్బంది పడాలో తెలుసు. ఇప్పుడు డ్రగ్స్ కూడా ఇన్ని వేల కేజీలో తీసుకొని వచ్చి మీరు
ఏపీ స్టేట్ లో ఎలక్షన్ టైంలో తీసుకొని వస్తుందంటే మీ దురాలోచన ఎంత నీచంగా ఉంది. మీరు ఎంత నీచమైన ఆలోచనతో ఈ కార్యాచరణ చేస్తున్నారో అర్థం చేసుకుంటున్న ప్రజలు. ఖచ్చితంగా ప్రతి యువత, ప్రతి తల్లి తండ్రి బాధ్యత తీసుకొని ఈ ప్రభుత్వానికి కాలరాయాలి, లేకపోతే వాళ్ళ బిడ్డల జీవితాలు